ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాటలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురాలకు, సహోదరి సహోదరులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ పాటలు వింటున్న మీతో నా చిన్న మనవి, ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలో ఈరోజు మనము మన పాఠంలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమగు గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, సకల ఐశ్వర్యవంతుడా, శ్రీమంతుడా, సకల చరాచర జగతికి మూలమైన దేవ, సృష్టికర్త, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యమును చదివి ధ్యానించే భాగ్యం మాకు కల్పించావు. ఈ వాక్యము మమ్మల్ని కడిగి దూరమైన మమ్మల్ని దగ్గర చేస్తుంది కనుక ఈ వాక్య దివ్యకాంతితో వింటున్న వారికును చెప్తున్న మాకును మీ కృపా సమాధానాలు దయచేయండి. ఆ కాంతిలో మమ్మల్ని నడిపించండి. ప్రభువా, ఇదిగో నీ పాద చెంత చేరి దాసులమై నీ పాద పద్మములపై మా శిరస్సు వంచి, నా తండ్రి నీవు మాకు తోడుండి నడిపించుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములోని కొన్ని సంగతులు మీతో మాట్లాడటానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. నిమిలరా, మహోజ్వలమైన పరమాత్మ దివ్య తేజస్సు నుండి వెలువడిన ఆత్మలే మానవులు. ఈ జగతంతయు పరత్పరుడనే దివ్యాత్మ నుండి ఆవిర్భవించిన చైతన్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో అవతరించి ఈ భావ్య ప్రపంచపు భోగములకు వేరుగా జీవించిన నిష్ఠగరిష్ఠుడు. ఈయన ఆధ్యాత్మికమైన నైతిక సౌశల్యతను, పరిశుద్ధతను, నీతిని అంచనా వేయుట మానవుని మెదస్సుకు అందనిది. ఈ నిజదేవుడు ఈ భూలోకములో నరుడుగా అవతరించినా సరే మనుషులు ఎందుకు గుర్తుపట్టడం లేదు? ఈ సత్యమైన ప్రభు, ఈ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు చాలా ధన్యులు. అయితే ఈ ప్రపంచములో మానవ లోకములో దేవుడున్నాడని నమ్మేవారు చాలామంది. దేవుడే లేడు, మానవుడే దేవుడని జీవ పరిమాణమును నమ్మి మనిషే దేవుడు, సృష్టిలో దేవుడు లేడు అనే నాస్తికులు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే దేవుడున్నాడని నమ్మే చాలామందిలో కూడా నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి తెలుసుకున్న వారు కొంతమందే. చాలామంది వాళ్ళు నమ్మినది మా దేవుడు అనుకుంటారు. పర్వాలేదు, నమ్మవచ్చు, అది స్వేచ్ఛ అందరికీ ఉన్నది. నేను నమ్మిందే దేవుడు, పర్వాలేదు. అయితే నిజమైన దేవుడు ఎవరు అనే దగ్గర ఈ పరిశోధనాత్మకమైన, పరిశీలన ఆత్మకమైన మరి మనస్సు, ఆలోచన, దేవుని విషయంలో న్యాయముగా ఆలోచించే మనస్సు ఎవరిది? వాళ్ళే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకున్న ఈ కొంతమంది కూడా ఆ క్రీస్తుని నిజముగా తన హృదయములో ప్రతిష్ఠించుకుంది కొంతమందే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ లోకములో ఒక మాయా ఉంది, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసినది. పరమాత్ముని ఆత్మజ్ఞానము గోచరించకుండా, అర్థము కాకుండా, దైవశక్తి అర్థము చేసుకోకుండా మానవుల నేత్రములను మూయబడి ఉన్నదని బైబిల్లో రాయబడినది.
గుడ్డివాని చేతిలో దీపం ఉన్నది, ఏమి లాభము? అతడికి కనులు లేవు, దీపం ఏమి ఉంటేంది, చేతిలో దీపము లేకపోతే ఏంది? ఒక వస్తువు అక్కడ ఉన్నది, గుడ్డివాడు దాన్ని చూడలేకపోతున్నాడు. లోపము ఎవరిది, వస్తువుదా గుడ్డివానిదా? అంటే అట్టిగానే అర్థమైపోతుంది, ఆ గుడ్డివానిదే లోపముగానేదే, వస్తువు అయితే అక్కడ ఉంది కదా. అలాగునా సత్యమైన దేవుడు మన ముందు, మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడుచున్నా సరే, ఆ సత్యము ఆవిష్కరింపబడుతున్నా సరే మేము చూడము అని కళ్ళు మూసుకుంటే, అది చూడలేకపోతే ఆ దేవుని తప్పు కాదు, చూడని వాని తప్పే. క్రీస్తుని ఎందుకు ఇష్టపడతలేరు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వారికి అహం, అంటే నేననుకున్నదే తెలిసి కూడా నమ్మరు, నేననుకున్నదే గెలవాలి, అందుచేత సత్యముని వెంబడించలేరు. రెండోది అజ్ఞానం, నేను నమ్ముకున్నది దేవుడే, అదే కనుక నేను ఇంకొక దేవుని గురించి ఆలోచించడానికి టైం కూడా ఇవ్వను. ఇలాంటి మనస్తత్వము కలిగినటువంటి మానవ ప్రపంచము సత్యం ఎలా తెలుసుకుంటా చెప్పండి? సత్యము తెలుసుకునేవాడు ఎప్పుడు న్యాయమైన మనస్సు కలిగి ఉండాలి, నీతిగల్ల మనస్సు కలిగి ఉండాలి. అంటే తను ఆలోచిస్తున్నది న్యాయంగా ఉండాలి, అది చూస్తాడు పరమాత్ముడు. అందుకే కొద్దివారే సత్యమందు ప్రతిష్ఠింపబడ్డారు. వారి మనస్తత్వములో న్యాయముగా ఆలోచించాలి, దేవుని విషయంలో అన్యాయముగా ఆలోచించకూడదు. ఇది సత్యమైనప్పుడు నేను ఎందుకు కాదనాలి, ఇది అబద్ధమైనప్పుడు నేను ఎందుకు ఒప్పుకోకూడదు దాన్ని అబద్ధమని, ఇది తప్పు కదా నా మనస్సాక్షికి అనే నీతిగల్ల మనస్సు అంటారు దాన్ని. ఇది దేవునికి చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైనది. అట్టి మనస్సులో కొంతమందిలో ఉంటుంది ఆ మనస్సు. కానీ ఏదో భ్రమ, భీతి, భయము చేత వాళ్ళు నమ్మకపోయి కొంచెం వెనకడిగేసినా సరే వారిని వదిలిపెట్టాడు దేవుడు. వారి మనోనేత్రములకు మరలా ప్రత్యక్షమవుతాడు. అదిగో అలాంటి వారే తన భక్తులైన కొంతమందికి సాతాను ఒక ఆటంకము చేసినా సరే దేవుడు వారికి ప్రత్యక్షమై కనుపరుచుకున్నాడు. ఆ దివ్య పురుషుడైన దేవుడు, సర్వేశ్వరుడు ఈ లోకములో ఒక నరరూపములో అవతరించాలని ఆయన ఈ సృష్టికి పూర్వమే సంకల్పించాడని బైబిలు, వేదములు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఆ విరాట్ పురుషుడు, ఆ సత్పురుషుడు, ఆ వెలుగు పురుషుడు, ఏకదేవుడు ఈ లోకములో యేసుక్రీస్తుగా అవతరించినప్పుడు ఆయన కొంతమంది అతన్ని చూసి నమ్మారు, కొంతమంది నమ్మలేదు, చాలామంది నమ్మలేదు. ఈ కనపడని దేవుని, అదృశ్య దేవుని దృశ్య రూపమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే దేవుడు ఆకారం వేసుకొని వచ్చాడు అని అనాలి. దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసు ప్రభును చూడాలి. దేవుని గుణలక్షణం ఎలా ఉంటాయి అంటే యేసుక్రీస్తు మాటలు వినాలి. పరమాత్ముని తత్వం, ఆ తత్వము ఎవరికి అర్థమవుతుంది? ఆ తత్వం ఒకటి ఉంది, ఆ తత్వము మనము చూడాలి. సృష్టికర్త యొక్క మనస్సుని, తత్వముని తెలియని వాడు ఒక పాకముని, కూరను కలుపుతున్న తెడ్డు, ఆ తెడ్డును తీసి ఈ కూరలో ఉప్పు కారము కరెక్టే ఉందా అని తెడ్డును అడిగితే చెప్పగలదా? చెప్పలేదు. అలాగున దేవుని మనస్తత్వము ఎరగని వాడు ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎంత జ్ఞానమును చదివినా, ఎన్ని లోకాలు తిరిగినా, ఎన్ని చేసినా ఈ తత్వమును గుర్తుపట్టని వాడు ఏమీ తెలుసుకోలేడు దేవుని గురించి అంటుంది వేదం. అనేక శాస్త్రాలు ఈ మాట చెప్తున్నాయి, దేవుని తత్వం ఒకటి ఉందని. ఆ తత్వముని మానవులకు తెలియకుండా ముసుకేశాడు సైతాన్. ఆ ముసుగు తొలగించుటకే పరమాత్ముడు బోధకునిగా, రక్షకునిగా ఈ లోకములో అవతరించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మాటలు వినండి సార్, నచ్చకపోతే వదిలేయండి. వినండి, వినండి, చదవండి సార్ బైబుల్, నచ్చకపోతే వదిలేయండి, చక్కగా న్యాయంగా చదవండి. ఈ సృష్టిని చేసినది, మానవుని నిర్మించినది,
భూమి ఆకాశములు చేసింది, ఇది ఎంతవరకు సాగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈ సృష్టి లయమైన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తెలియపరుస్తున్న గ్రంథము కదా. ఒకసారి చదవండి. అర్థము కాలేదనుకో ఒకవేళ, తండ్రి ఇది నాకు అర్థం కాకుండా అగోచరంగా ఉన్నదే, మానవ జ్ఞానముతో దాన్ని నేను ఎలా పోల్చుకొని అర్థం చేసుకోగలను, నేను అందులో ఏమి జోడించకుండా నువ్వేమనుకుని రాశాబాదు నాకు తెలియపరచని మంచి మనస్సుతో యథార్థతో ఏ భక్తుడైతే కన్ను మూసుకొని ప్రార్థిస్తాడో అట్టి వారికి నా ప్రభు ప్రత్యక్షమై సత్యము గోచరింపజేస్తాడని బైబిల్ చెప్తుంది. అలాగనే మా అందరికీ ప్రత్యక్షమై చెప్పాడు యేసు. నా మనస్సులో చెప్పాడు, మా ఆత్మలో చెప్పాడు, మా తలంపుల్లో ఆలోచనలోకి వచ్చి చెప్పాడు. అది మాకు అర్థమైంది కనుక అర్థము కాని వాళ్ళని దేవుడు పసిపిల్లలాగా చూస్తాడు. అయ్యో తెలుసుకుంటే బాగుండు అని, అంతేగాని ఏమన్నాడు. కానీ ఒక కాలం వస్తుంది, ఆయన నిర్ణయించిన కాలమున మాత్రము రహస్యమైనది ఏది దాగదు. భూప్రపంచము అందరూ చూస్తుండగా యేసు రాబోతున్నాడు. భూమి మీద జనులు రొమ్ము కొట్టుకుంటారని బైబిల్లో ఉంది. అది త్వరలో జరగబోతుంది. మధ్యప్రాచ్యంలో ఇశ్రాయేలు మనుషుల యుద్ధము బైబిల్ చెప్తున్న సత్యము. అది జరుగుతున్నదంటే యేసు రాకడ సమీపించిందని మీరు చూడండి అని వేలాది సంవత్సరాల కింద ఈ బైబిల్లో రాయబడి ఉన్నది. అప్పటి మాట ఇప్పుడు నెరవేరుతుంది. ఒక్కటి పొల్లు పోలేదు బైబిల్లో. కనుక ఈ పరమాత్ముడి భూమి మీదకి వచ్చి మనుషులకు కనుపరుచుకున్నాడు. 2 రకాల మనుషులు. ఒకటి తన నమ్మిన వారు నమ్మారు కానీ కొంతవరకు వాళ్ళడు భయము అనేది వారిని, ఆ భ్రాంతి అనేది వారిని గుర్తుపట్టకుండా, ప్రభును గుర్తుపట్టకుండా చేసింది. 2వ రకం కళ్ళ నిండా యేసు ప్రభు మహిమను కళ్ళతోనూ చూసినా సరే ఆయనని దేవుడిగా ఒప్పుకోకుండా ఆయన దేవుడు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేసి. ఈరోజు చూడండి, నిజమైన ఈ దేవుణ్ణి తెలుసుకున్న వారిలో కూడా నిజముగా తెలుసుకున్న వారు తక్కువ మంది. అంటే ఇన్ని లక్షల కోట్ల లక్ష మంది భూప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిలోనూ నిజ క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు. పేరు క్రైస్తవులు ఉంటారు, కానీ వాళ్ళు తెలియని వారిలాగే బతుకుతారు. మళ్ళీ భౌతికమైన ప్రపంచపు మాయ మనుషులని మబ్బుపెట్టే వాటిలోనే వాళ్ళు మునిగిపోయారు. వారి కనులు కూడా తెరవాలనే నేను ప్రార్థిస్తున్నాను. తప్పదు. ఈ కడవర దినములో అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని బైబిల్ చెప్తుంది. అంటే ఈ వంకర తింకలు, ఎత్తులు, లోతులన్నీ సరిచేయబడి సర్వ సత్యము కలిగిన బోధ ఒకటి, సంఘం ఒకటి, మహా అఖండ జ్యోతి అయి ప్రపంచంలో ప్రకాశించబోతుంది. సర్వమానవులు దాన్ని చూస్తారు. ఇది నిజం, సత్యం. నువ్వు అవునన్నా కాదన్నా ఇది ఏ సత్యం. ఇప్పుడు మనము చదవబడిన లేఖన పాఠాన్ని కొంచెం సేపు చదువుదాం బిడ్డరా. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అగులుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. చాలు. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. పుట్టిన తర్వాత 3.5 సంవత్సరాలు అనేక పరిచర్య చేశాడు. అనేక ప్రాంతాలకు తిరిగి ఆ మధ్యప్రాచ్యంలో ఇశ్రాయేల్ దేశంలో తన శిష్యులని 12 మందిని చేసుకొని అనేక బోధలు చేశాడు. వారి మధ్యలో చనిపోయిన వారిని సైతం 4 రోజుల శవాన్ని కూడా లేపాడు. పుట్టుగుడ్డోళ్లకు కళ్ళు ఇచ్చాడు. కుష్టి వ్యాధులను బాగు చేశాడు. ఇక లెక్కలేని కార్యాలు వాళ్ళ కళ్ళ ముందే చేస్తున్నా సరే అందరూ నమ్మలేదు, కొందరే నమ్మారు. అందులో 12 మంది శిష్యులు ఆయన అంటుకొనే ఉన్నారు. మహత్కార్యములు, అద్భుతాలు ఎన్నో చూశారు. నువ్వు తప్ప ఏ దేవుడు లేడు, నీవే స్వర్గం నుంచి భూలోకములో మా కొరకు వచ్చిన రక్షకుడు అని కూడా అన్నారు. చాలామంది వాళ్ళ ఈగో, వారి అహముని చంపుకోలేక మరి ఆయనని దేవుడు కాదని ధిక్కరించి ఆయనని అవమానపరిచి బాధ పెట్టారు. ఈయనలాగా వదిలేస్తే ఎట్లా? ఇలాగే వదిలేస్తే ఇతడు ఈ ప్రపంచం అంతా ఏల్తాడు, దేవుడైపోతాడు. మనం అనుకున్న మన 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 యొక్క కోరికలు, మన యొక్క ఆశలు, మన యొక్క అంచనలన్నీ తప్పైపోతాయి, పడిపోతాం. మనకేమో మనది పేరు ఉండదు, మన మార్గాలన్నీ దెబ్బతింటాయి ఆయన ఉంటే అని చెప్పి
ఆయన దేవుడు కాదని అతన్ని చాలామంది ధిక్కరించి అతని మీద నిందలు మోపారు. కానీ ఆ నిందలు సెట్ కాలేదు. సెట్ కాకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజా బలముతో ఆ పిలాతు అనే ఆ చక్రవర్తి అతనికి వాళ్ళకి వదిలేశారు. ఆయన ఏ పాపము ఎరుగని వాడిని తీసుకెళ్ళి సిలువకేసి చంపేశారు. చచ్చిపోయారు అనుకున్నారు వీళ్ళు. చచ్చిపోయాడు కదా, బొందలో పెట్టేయండి రా, పరేలా శవాన్ని ఇచ్చేయండి, వాళ్ళకి పెట్టేసుకుంటారు అనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆచారము పద్ధతి వారిది. చచ్చిపోయిన వారు ఎన్నటికైనా పరమాత్ముడి భూమి మీదకి వచ్చినప్పుడు మా చచ్చిపోయిన ఈ యొక్క వ్యక్తులు లేస్తారన్న నమ్మకం, పునరుద్ధాన నమ్మకం ఉన్నది కనుక వాళ్ళు కొండ గుహల్లో, మరి రాతి గుహలాగా తయారు చేసి ఆ శవాన్ని పండబెట్టేవాళ్ళు, మళ్ళీ మూత వేసేవాళ్ళు. అలాగనే యేసుప్రభుని ఒక సమాధిలో పెట్టి మూత వేసేసారు. ఏమిటారా, ఆయన 3 రోజులకు తిరిగి లేచాడు. ఇక్కడ ఉంది సమస్య. ఈ ప్రపంచానికి యేసుతో సమస్య ఏంటంటే, ఓ కన్యకు పుట్టాడంటే ఆ పర్లెత్తేయండి, మంచివాడు కావచ్చు అనుకుంటారు, వదిలేస్తారు, ఏమనరు. ఆయన దేవుడు అన్నా కానీ ఏమనరు. అందరి దేవుళ్ళు ఆయన ఒక్కళ్ళే అంటారు. ఆయన మంచివాడని కీర్తిస్తారు, వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ ఒక్కటే సమస్య, ఆయన మరణించి తిరిగి లేచాడని అద్దు. మరణించి తిరిగి ఇంతవరకు ఎవరూ లేవలేదు గనక ఈ మరణముననే దాన్ని ఎవరు ఆ ముళ్ళును విరిచి లేచి బ్రతికున్నవాడు లేదు గనక, ఎవరైనా ఓ 4 రోజులు ఓ మట్లో ఓ సొరంగం తోడి అతన్ని పెట్టి మూత పెట్టినా 3 రోజులకు మళ్ళీ వచ్చినా రావచ్చు, పెద్ద సాధన లెక్కేం కాదని. కానీ మరణించిన వ్యక్తి శవము 3 రోజులు అందులో పెట్టేసి ఆ తర్వాత తిరిగి లేవడం అనేది జరగదు. అది ప్రకృతి విరుద్ధము కదా, ఎవరు లేవరు కదా. కనుక ఈయన లేచాడు అంటే ఈయన ప్రత్యేకంగా దేవుడు అయిపోతాడు. చెప్పుతున్న నాలాంటోడో లేకపోతే చూస్తున్న నీలాంటోళ్ళు నేను దేవుడను అని అంటే ఏమనరు. పర్లేదు దేవుడు కావచ్చు, దానిదే ముందు లేండి అంటారు. ఈ లోకములో ఒక కలెక్టర్ కావాలంటే చాలా కష్టపడాలి, ఒక డిఐజీ కావాలంటే కష్టపడాలి, ఒక ముఖ్యమంత్రి కావాలంటే, ఎమ్మెల్యే కావాలంటే చాలా రిస్క్, ఒక పెద్ద నాయకుడు కావాలన్నా కష్టమే, ఒక మంచి పదవి సంపాదించాలంటే కష్టమే, ఒక గొప్ప స్థానంకి ఎదగాలంటే చాలా కష్టపడాలి. కానీ ఈ ప్రపంచంలో దేవుడు అవ్వటానికి కష్టం అవసరం లేదు. దేవుడు అవ్వటానికి మాట్లాడే అవసరం కూడా లేదు. సైలెంట్గా మౌనంగా ఉన్నా కానీ ఏం మాట్లాడతలేడు కనుక ఈయన దేవుడే అనుకుంటారు. నువ్వు పిచ్చిగా మాట్లాడినా దేవుడే అనుకుంటారు. మనిషిని దేవుడు చేయడం వాళ్ళకు తొందరగా, చాలామంది దేవుళ్ళు బాబాలు వస్తున్నారు కదా, తొందరగా సెట్ అయిపోతుంది. కానీ దేవుళ్ళరా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వహించలేం. నువ్వు దేవుళ్ళు ఎంతమంది అన్నా కండి, మాకు బాధ లేదండి, అందులో యేసు ఒక్కడంటే మేము ఆయనను కూడా నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాం. కానీ నువ్వు ఎవరు చెప్పలేనిది ఒకటి మీరు చెప్తున్నారు, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, దానికి ఆధారాలు ఉన్నాయి. ఆ సమాధి ఖాళీ ఉంది ఇప్పుడు, అందుకు మేము ఒప్పుకో. ఈ సైతాన్ అనేటువంటి వాడు మానవుల ముందు సత్యము ప్రత్యక్షమైన ఆవిష్కరింపబడుచున్నా సరే, చెప్పబడుతున్నా సరే, నిరూపింపబడుతున్నా సరే నమ్మనివ్వడండి. అలాగనే యేసు ప్రభుల వారు మరణించి తిరిగి 3వ దినం తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిశువులు ఒక రూములో కూర్చున్నారు భయక్రాంతులై. ఎందుకంటే గురువుగారిని సిలువకేశారు కదా ఆయన శిష్యులని, మనల్ని ఏమని అంటారేమని పాపం వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి ఏమున్నది, మానవులు ఒక భయం అనేది పుట్టుకతో ఉంటుంది, భయపడుతున్నారు. అయితే పరమాత్ముడైన దివ్య పురుషుడు సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన దేహం యొక్క ఒక మృతతుల్యమైనటువంటి కణము తొలగిపోయి అమరత్వము, అంటే మొదట ఎలా ఉన్నాడో ఆ అమరత్వము కలిగినటువంటి వాడిగా ఆయన మారిపోయాడు. మహిమ శరీరం, ఆ శరీరముతో తలుపేసి ఉండగానే లోపలికి వచ్చేసాడు. వీళ్ళు భయపడ్డారు,
భయానికి గురయ్యారు, భయభాంతులకు గురయ్యారు. అయితే మీకు సమాధానము కలుగునుగాక అని ఆయన అన్నప్పుడు, బాగున్నారా అని అడిగినప్పుడు చూస్తే మా గురువు గారే, యేసుప్రభుల వారే, కానీ సమాధిలో ఉంటాడు కదా, ఇక్కడ ఎందుకు వచ్చాడు? సమాధిలో ఉంటాడు కదా, ఇక్కడికి ఎట్లా వచ్చాడు ఈయన అని నమ్మలేకపోతున్నారు. కానీ వాళ్ళు నమ్మపోవడానికి కారణం ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదని కాదు. వాళ్ళకు ఒక కారణం ఏంటంటే ఆయన తిరిగి లేస్తాడంటావా? లేవడు. మత్తయి సువార్త 16:21 ఒకసారి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసెను. ఏమి తెలియజేసెను? నేను ప్రధానులకు, అధిపతుల చేతుల్లో నన్ను పట్టుకుని వెళ్తారు, నన్ను సిలువకేసి చంపుతారు, నేను మరణిస్తాను నాయన, కానీ 3 దినములకు తిరిగి లేస్తాను, గుర్తుపెట్టుకోండి అని ముందుగానే చెప్పాడు. చెప్పినా సరే మనిషి లోపల ఒకటి ఉంటుందండి. ఆ స్వభావము, పుట్టుకతో వచ్చిన స్వభావం ఏంటంటే ఎన్నడూ జరగనది జరుగుతుందంటావా? అసాధ్యమైనది సాధ్యం ఎలా అవుద్ది? సృష్టికి విరుద్ధమైనది ఎలా జరుగుద్ది అనేది ఒకటి ఉంటుంది కనుక ఎంతటి భక్తునికైనా అది ఒక నిరూపణలోకి వచ్చే వరకు అతనికి కొంచెం అనుమానంగా ఉంటుంది. అయితే వాళ్ళు సత్యము లేదని కాదు, సత్యాన్ని తెలుసు వాళ్ళకేసాని. అయితే మంచి మనస్సుతో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇలా జరుగుద్దా జరగదా, జరగదేమో అని గుర్తులేదు వాళ్ళకు మైమర్చినట్టు అప్పుడు మందము ఈ లోక మాయ వారిని మాయ చేసింది. అయితే ఎప్పుడైతే ఆయన లోనికి వచ్చాడో భూతం అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభుల వారు అన్నాడు, నాయనా మీరు అవిశ్వాసులు ఎందుకుంటారో, ఇదిగో నా శరీరాన్ని పట్టి చూడని చెప్పి ఆయన చేతులు చూపించుకొని నిరూపించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు నమ్మారు. లూకాసు వార్త 24:6 చదవండి అమ్మా ఒకసారి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. ఆ అన్న వాళ్ళెవరు? దేవదూతలు. సమాధి కాడ దేవదూతలు చెప్పారు. వాళ్ళొచ్చి, ఆ స్త్రీలు వచ్చి వీళ్లకు చెప్పారు. అయినా వారికి 4వ వచనం చదవమ్మా. ఇందును గురించి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఆ దేవదూతలు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? అసలు మరణము లేనివాడు, మరణమును గెలిచేవాడు, బ్రతికున్న వారిని చచ్చిపోయిన వారిలో ఎందుకు ఎతుకుతున్నారు సమాధుల్లో మీరు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అది ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసి, ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలు. చాలా ఆ సమాధి దగ్గర దేవదూతలు వారికి చెప్పారు కదా, వారెళ్ళి శిష్యులకు చెప్తే శిష్యులు ఇంకా నమ్మకం లేదా అంటే లోపల భయం అనేది ఒకటి ఉండి అది నిజమో కాదు అని అపనమ్మకాన్ని సృష్టించి నమ్మలేకపోతున్నారు. కానీ వాళ్ళు భక్తులు కాదని కాదు. యేసుప్రభు ఎప్పుడైతే నిరూపించుకున్నాడో, తన హస్తాలు చూపించాడో, అప్పుడు వారికి నమ్మకం కుదిరింది. ఇది ఆయన నేను లేస్తానని చెప్పిన ప్రజలకు కూడా వచ్చినటువంటి డౌట్. అంటే ఈ ప్రపంచములో ఒక మాయ ఉన్నది, సత్యాన్ని నమ్మకుండా సత్యవంతులను కూడా ఒక్కొక్కసారి భ్రమ పెట్టిస్తుంది. కానీ పరమాత్ముడు వారిని వదిలిపెట్టలేదు. యేసుప్రభుల వారు వారి కనులను తెరిచాడు. ఇది సత్యం.
నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ మనస్సు మంచిదైతే, నువ్వు న్యాయంగా దేవుని గురించి ఆలోచించడమైతే తప్పక దేవా ఈ సృష్టికర్త ఎవరు, ఈ బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ అత్యున్నత ప్రకాశుడు ఎవడు అని నువ్వు ప్రార్థన చేయి. తప్పక నీ ముందు నిలబడేది యేసుప్రభు ఒక్కడే. ఇది నిజం, సత్యం. నీ మనస్సులో ఒకటి పెట్టుకొని నువ్వు ప్రార్థించకు, నాకేమీ తెలియదు, శూన్యం, దైవం అనేది ఎవరు నాకు కావాలి అనేది నువ్వంటే నీకు ముందు నిలబడేది యేసే. నీలో ఆల్రెడీ ఒక దైవాన్ని పెట్టుకొని నేను అనుకున్నదే కరెక్ట్ అని నువ్వు ప్రార్థించినప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నువ్వనుకున్నదే కానీ సత్యం నీ దగ్గర రాదు. యథామత తథాపద అన్నాడు ఒక కవి. ఎలాంటి ఆలోచన కలిగిన వానికి అలాంటి మార్గాలే గోచరిస్తాయి. స్నేహితులారా, ఇకపోతే శిష్యుల సంగతి అక్కడే వదిలేద్దాం. ఒక్క 5 నిమిషాలు సమాధి కాడికి పోదాం. ఈ సమాధిలో యేసుప్రభుని మరణించాడు అని నిర్ధారణ చేసి, మరణించాడా లేదా శిలువ మీద అని సైనికుడు బల్లెముతో పొడిచి, ఈటతో పొడిచి, ఆ రక్తము నీరంతా కారిపోయింది. శరీరంలో ఒక డ్రాప్ రక్తం లేదంటే ఒక 2 లీటర్లు 3 లీటర్లు మనకు తగ్గుతేనే బేహుషై చచ్చిపోతాం. తొందరగా రక్తం ఎక్కియాలి, చచ్చిపోతారంట డాక్టర్లు. 1 డ్రాప్ లేకుండా కారిపోయింది. ఆ శవాన్ని దించేశారు, తీసుకెళ్ళి పెట్టారు. అందులో పెట్టిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత ఏమిటారా, ఏ జనాంగం అయితే, ఏ వ్యక్తులైతే యేసుప్రభు మీద కుట్రబన్ని అతన్ని చంపేటట్టు, సిలువకేసేటట్టు నిందలు మోపారో, చంపించారో, ఆ అధికారులు ఏం చేశారంటే, వాళ్ళ ఒక ఆలోచన వచ్చింది వారికి. ఇలా శిష్యులు మంచోళ్ళు కాదు, యేసుప్రభుని మరణించిన ఈ యేసుని రాత్రిపూట వచ్చి శవాన్ని ఎత్తుకుపోయి మా ప్రభు తిరిగి లేచాడు అని చెప్పి మనల్ని మోసం చేస్తారేమో. ఎందుకంటే ఎవడో తిరిగి లేవడు, అసలు ఆయన బతికుండంగా అన్నాడు. ఏమో అని పిలాతు దగ్గర, చక్రవర్తి దగ్గర ఆజ్ఞ తీసుకొని కొంతమంది 50 మంది సైనికులు ఉండవచ్చు, దాదాపుగా లెక్క తెలియదు కానీ చాలామంది సైనికులను వారు ఖడ్గాలతో మరి గుతుపలతో వచ్చారు. ఆ సైనికులందరినీ తీసుకొని వచ్చి ఈ పెద్దలు ఆ సమాధి దగ్గర కాపల పెట్టారండి. ఈ సంగతి ఒకటి వివరించి ముగిస్తా మీకు. అయితే మనుషులు ఎంత భయంకరమైనటువంటి మనసు గలవారో, మనిషి గుణము దేవునికి ఎందుకు ఇష్టం లేదో, అయితే ఎవరిని దేవుడు ఇష్టపడతాడో, ఏ మనస్తత్వం ఉన్న వారిని దేవుడు వదిలిపెట్టాడో వెంటాడి పట్టి రక్షిస్తాడు యేసయ్య. కానీ దేవునికి కావలసింది న్యాయమైన మనసు. ఇది మనం బాగా ఆలోచించాలి. ఈరోజు అద్భుతమైన సత్యం ఒకటి మీకు ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది. పెడితే సైనికుల్ని కాపలా పెట్టారు. అయితే ఏం జరిగింది? అకస్మాత్తుగా ఒక దేవదూత అక్కడ ఒక మెరుపు మెరిసింది, అంతే. వాళ్ళు భయక్రాంతులై కింద మోకాలు వేశారు. సైనికులందరూ భయపడ్డారు ఆ వెలుగు ప్రకాశం చూసి. అతడు ఆ దేవదూత రాయి తొలగించాడు. 3 రోజుల నుంచి లోపలున్న శవము దగదగమని మెరుచుకుంటూ లోపలికి బయటకు వచ్చేసింది. ఆ మెరుపు కూడా వీళ్ళకి చాలా భయమైంది. సంపుతుందో ఏమో ఈ దేవదూతలు అని చెప్పి తల కిందికి వేసుకొని పడుకున్నారు. మత్తయి సువార్త 28:12 ఒకసారి చదువుదాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పింది. చాలు. ఇక ఒక్క నిమిషము మనం ఆలోచించడంలారా, సమాధి దగ్గర ఇంత పెద్ద కథ జరిగింది. ఒక దేవదూత రావడము, ప్రకాశించడము, వారి కళ్ళకు భయమై కిందికి సైనికులు కింద బోర్ల పక్కల పండుకోవడము, దాక్కోవడము, కొంతమంది సాటు నుంచి మెల్లగా చూడడము, ఇవన్నీ చేశారు. ఆయన దేవదూత రాయి తొలగించడము, అక్కడి నుంచి లోపల దగ్గమని మెరుస్తున్న ఒక వ్యక్తి బయటికి రావడము, ఆయన యేసే అని వీళ్ళు గుర్తుపట్టడము,
ఆయన వెళ్ళిపోవడము ఇదంతా చూసిన సైనికులు అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఏం కాపలా చేస్తాంరా, ఇక్కడ ఏముందని కాపలా, వెళ్ళిపోదాంపా, మన అధికారులకు చెప్పుదాం, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకపోడుగా సార్, నిజంగానే లేచి వెళ్ళిపోయాడు అని చెప్పి అధికారుల దగ్గరికి చెప్పారండి. ఏమని చెప్పారంటే, యేసుప్రభుల వారిని ఎత్తుకపోలేదండి, తిరిగి లేచాడు, దేవదూత వచ్చి రాయి తొలిగితే తిరిగి లేచాడు, మా కళ్ళ నిండా చూసాం సార్, ఆయన పరమాత్మనే దేవుడు, ఇట్లా సంగతాన్ని అధికారులకు చెప్తే వాళ్ళు ఏం చేశారట చూడండి, మనిషి బుద్ధి. ఏమండి, సత్యము ముందుకు వచ్చి నిలబడింది, యేసే నిజమైన దేవుడని. సమాధి ఖాళీ అయిపోయింది, బయటకు వచ్చారు, కళ్ళ నిండా చూసిన అంతమంది సైనికులు చెప్తున్నారు, యేసుప్రభు తిరిగి లేచాడండి, మా కళ్ళతో చూసామండి, మాకు భయమైందండి అని వీళ్ళు చెప్పుతున్నా సరే వాళ్ళు ఏమని చెప్పారంటే, చూడు బాబు, మీరు పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అధిపతుల దగ్గరికి ఏం చెప్తారంటే, శిశువులు వచ్చి ఎత్తుకుపోయారు, ఆయన లేచిండని చెప్పకండి అని వాళ్ళకు ద్రవ్యం ఇచ్చారట. వీళ్ళు వాళ్ళకు కొంత డబ్బు ధనం ఇచ్చారట. ఎరావు 10 ఎకరాల భూమి కొనుక్కోరా, మీ భార్య పిల్లలతో హాయిగా బతకచ్చు, ఈ యొక్క అబద్ధం చెప్పు. ఇప్పటికీ డబ్బులు ఇచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పించి మనుషుల జీవితాలని, ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పటికీ ఉన్నారు కదా. సో వాళ్ళకు డబ్బు ఇచ్చి ఒకటి తీసుకోకపోతే వీళ్ళు మమ్మల్ని కొట్టి చంపుతారేమో, కుట్రబట్టి మా ఉద్యోగాలు పోయేటట్టు చెప్తారేమో, ఎన్నో కారణాల చేత వీళ్ళు ఆ ద్రవ్యాన్ని తీసుకొని పోయి అధిపతికి ఏం చెప్పారట, మేము నిద్రపోవుచుండగా, చదవము అక్కడ పాయింట్, మేము నిద్రపోవుచుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకపోయింది. జాగ్రత్తగా వినండి. రాజుల కాలములో ఒక నియమం ఉన్నది ఏంటరా, ఎవరికైనా అధికారికి కానీ, జైలర్కు కానీ, ఏదన్నా కాపలదారికి కానీ, మరి ఎక్కడైనా పనివాడు ఏదన్నా పనప్ప చెప్తే వాడు కరెక్ట్గా చెయ్యకుండా వాడు అతని ద్వారా ఏదైనా నష్టము జరిగితే రాజులు వాళ్ళని శిరచ్ఛేదనము, తలను నరికించేవాళ్ళు, తలను నరికించేస్తారు. అంత భయంకరమైనటువంటి రోజులై. అయితే ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పోయి అధిపతికి ఏమని చెప్తున్నారంటే, అయ్యా మేము నిద్రపోవచ్చుండగా శిష్యుల చేతికపోయారు. యేసుక్రీస్తు మీద ఈ భూప్రపంచం ఇప్పటికీ కాదు, యేసు వచ్చే వరకు కూడా ఎంతమంది బురద చల్లుతుండ్రో ఆయన నైతిక పరిశుద్ధత మీద, ఆయన ఉన్నతమైన గుణలక్షణముల మీద, ఎంతమంది బురద చల్లుతున్నారో సత్యమైన బోధకుల మీద, వాళ్ళందరూ ఫుల్స్, పిచ్చలైపోతారు. అందరి ముందు అవమానమని నురుగుగక్కుతారు. చూడండి మీరు, ఇది నేను చెప్తాను, లేఖనం చెప్తున్నా, నేను చెప్తున్న సత్యం కాదు, దేవుడు చెప్తున్న సత్యం. నువ్వు సత్యాన్ని మరుగు చేయటానికి ఎన్ని ప్లాన్స్ చేయి. ఎవడోట సూదినట్ట బట్టలో మూట కడదామని కడతాడట, అది ఏదో పొడుచుకుని బయటికి వెళ్తూనే ఉంటుంది. సత్యము ఎప్పుడు దాగదు. నువ్వు ఎక్కడో చోట పట్టుబడిపోతావు, ఎక్కడో చోట నువ్వు పట్టుబడిపోయి అబద్ధమని నిరూపింపబడుతుంది. నువ్వు ఏం చేసినా వేస్టే. సత్యముని నువ్వు బురద జల్లలేవండి. ఏమండి, కాపల ఉండుమని అంతమందిని సమాధి దగ్గర పెట్టారు కదా, కాపల ఉన్న వాళ్ళు వచ్చి మేము నిద్రపోతుండగా శిష్యులు వచ్చి ఎత్తుకపోయారు. ఒక పాయింట్ ఇక్కడ చూడండి, వాళ్ళు నిద్రపోతున్నారు కదా. ఒకటి, సైనికులకి కాపల పెట్టిన సైనికులు మరి నిద్రపోకూడదు, నిద్రపోయేది తప్పసలు. ఫస్ట్ పాయింట్, నిద్రపోతారండి. మీకు పెట్టిందే నిద్రపోకుండా కాపల వేయటానికి. నిద్రపోతాడు ఎవడన్నా? సరే, 50 మందిలో 10 మందికి నిద్ర వచ్చింది అనుకుందాం. అరే మేము పండుకున్నాక గంట చరిత్ర మేము పంటావు, నువ్వు లేవరా. అట్లా షిఫ్ట్ లెక్క ఒక 2 గంటలు, కొంతమంది 2 గంటలు ఇలా నిద్రపోయన్నా చేసుకోవాలి కాపల. మొత్తానికి అయితే కాపల జరగాలి. నిద్రపోవడం ఏంటి? ఒకటి. రెండోది, నువ్వు నిద్రపోతుంటే శిశువులే వచ్చి ఎత్తుకపోయారని నువ్వెప్పుడు నిద్రపోయినోడు చూస్తాడు ఎవడన్నా? నిద్రలో ఉన్నవాడికి వాడి ఇంట్లోకి వచ్చి సామాన్ తీసుకుపోతున్నావు గురక కొట్టేవాడు, వానికి ఎట్లా కనపడుతుంది? నేను కనబడాలి, అది కనబడాలి. ఫలాని వ్యక్తి వచ్చి మా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుపోయాడండి,
నేను నిద్రపోతుండగా ఎత్తుకుపోయాడండి. ఇది ఎంత అబద్ధం అండి. ఇప్పటికి చాలామంది సేవకుల మీద కొంతమంది కొన్ని క్రియేట్ చేసి చెప్తున్నారు. అది వట్టిగానే తెలిసిపోతుంది అబద్ధం అని. ఒక సేవకుడు పోలీస్ అధికారులను పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడొస్తా అని అన్నాడట. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే నా మీదకి దాడికి వస్తున్నాడని చెప్పుకుంటున్నారు. దాడి పోయేటోడు పోలీసులు పట్టుకపోతాడా? ఈ వినేవాడుకు చెప్పేవాడికి తెలివి లేదు. అంటే బట్టిగానే బయటపడిపోతున్నారు, వాళ్ళే బయటపడుతున్నారు. దాడికి పోయేవాడు అధికారులకు తెలియకుండా చేస్తాడు. పోలీసులు పట్టుకొని పోయి దాడి చేస్తాడు. ఎవడన్నా దాడి జరగద్దనే పోలీసులు పట్టుకొని పోతారు. ఈ చిత్రం చూడండి ఎట్లుందో. ఇంతకంటే మోసము, కుట్ర, దేవుడారా ఇంకేముంటుంది భూమి మీద? ఇంతకంటే భయంకరమైన హృదయం. ఇలాంటి హృదయాలను దేవుడు ఎలా క్షమిస్తాడండి? నువ్వు న్యాయం ఏడుంది నీకు? నువ్వు న్యాయంగా ఆలోచించు, దైవం నీకు ప్రత్యక్షమవుతుంది అంటున్నా నేను. ఆ అధిపతి కన్నా కన్ను తెరవబడద్దా? మూసేశాడు సైతాన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇట్లంటే సత్యము అక్కడే ఉంటుంది, వానికి కనపడకుండా సాతాను మూసేశాడు. అదే ఇష్టపడుతున్నాడు వాడు. అరే ఎందుకు పండుకున్నారా మీరు? 50 మంది ఉన్నారు, 20 మంది పండుకొని 30 మంది కాపలా కాస్తే అయిపోయేది కదా. అందరూ ఒకేసారి 50 మంది పడుకున్నారా? అవును సార్ అని అడగచ్చు కదా. అడుగుతలేడు ఆయన. ఏం అడుగుతలేడు. మేము పడుకున్నాం, శిష్యులు వచ్చి తీసుకెళ్లారు. నువ్వు పడుకుంటే శిష్యులే వచ్చి ఎత్తుకపోయారు. నీకు ఎట్లా తెలిసింది నిద్రపోయేవాడికి? రైట్. లేదండి నేను సగం పండుకొని ఒక కన్ను తెరిచి చూస్తున్నా, లేకపోతే కొద్దిగా చూస్తున్నా అని అన్నావు అనుకో, మరి చూసేవాడు ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టినవరా? ఈ చెప్పేవాడికి తెలివి లేదు, ఆ ఈనేవానికి తెలివి లేదు. ఇది ఎక్కడదండి లాజిక్? అందుకే చెప్తున్నా, సత్యము నీ ముందొచ్చి నిలబడ్డా నమ్మకుండా కప్పుతుంది ఈ లోకపు మాయా సైతాన్. దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది, లోక మాయ కళ్ళు మూస్తుంది. మాయ వేరు, మహిమ వేరు. స్నేహితులారా, ఉన్నది లేనట్టుగా చూపిస్తుంది మహిమ, కానీ ఉంటుంది. మాయ ఉన్నది లేనట్టు చూపించినా సరే నిజముగా ఉండదు. ఇదే దానికి దీనికి తేడా, మాయకు మహిమకు. ఆ మహిమగల్ల యేసు లేచినట్టు వాళ్ళందరికీ కనపడినా వాళ్ళు చెప్పుతున్నా సరే దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పించబోతే ఆ అబద్ధాలు వాటిగానే బయటపడుతున్నాయి. మేము నిద్రించుచుండగా యేసయ్య శిష్యులా చెత్తకపోయాను, యేసు ప్రభు తిరిగి లేచిండని ఎవరు నమ్మకండి అని చెప్పాలి. అలా ప్రాబ్లం ఏంది లోకానికి? అసలు తిరిగి లేచిందే ప్రాబ్లం రా భయ్ మాకు. యేసు ప్రభు తిరిగి లేవలేదండి. ఆయన చాలా మంచి దేవుడు, పరమాత్ముడు, దివ్య పురుషుడు, అవతార పురుషుడు. అందరిలాగా ఆయన సమాధులనే ఉన్నాడు, తిరిగి లేవలేదు, చాలా మంచి దేవుడు అని అనండి. రేపటి నుంచి టోటల్ ప్రపంచం వారి దేవుళ్ళలో ఒకరిగా గణపరుస్తారు ఆయనని. కానీ తిరిగి లేచాడు అంటున్నావు చూసినావా? అక్కడ వచ్చి పడింది గొడవ. ఇప్పుడు అప్పటి నుంచే స్టార్ట్ అయింది అది సమాధికాన్నే. తిరిగి లేచాడని చెప్పకుండా నాయన మనం అనుకునేవన్నీ కుప్పకూలిపోతాయి. అయితే అయ్యిండే, దేవుడు అయితే అయ్యిండు, ఏం పర్వాలేదు. బొచ్చడం మంది దేవుళ్ళు కావచ్చు, దేన్నైనా దేవుడు చేయండి, ఏం పర్వాలేదు. దేన్నైనా దేవుడు చేయండి, ఏం పర్వాలేదు. కానీ తిరిగి లేచాడని చెప్పకండి. యేసు అనే ఈ వ్యక్తి ఒక్కడే తిరిగి లేచాడు కనుక యేసు అనే దేవుడు ఈ ప్రపంచానికి అందరికీ ఇష్టం ఉండదు. అంటే నేను ఒకటి అంటున్నా, నీకు ఇష్టం ఉంటేంది, ఇష్టం ఉండకపోతే అయింది. ప్రపంచాన్ని సృష్టించిన వాడు, భూమి ఆకాశంలో చేసిన వాడు రేపు రాబోతున్నాడు. సకల జనులు చూసి గుండె గుద్దుకుంటారు. చూశారా ఎంత అబద్ధమో అక్కడ? ఏమండి నువ్వు పడుకున్నావు, శిష్యులు వచ్చి లేవతాడు, ఇక్కడ తెలుసు అంటే శిష్యులు ఎత్తుకపోయింది తప్పు, నువ్వు పండుకోడు నిద్రపోయానన్నది కూడా తప్పే. 100% ఆయన తిరిగి లేచినది నిజం. అయినా కానీ ఆ రోజుల్లో వారి కనులు మూసేశారు సైతాన్ గాడు, నమ్మనీయలే. 119వ కీర్తన 18వ వచనం ఒకసారి చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయి. చాలు. ఏ నరుడైతే ఈ వాక్యాన్ని, భూమి మీద ఉన్న ప్రతి నరుడు, ఏ నరుడైతే ఈ వాక్యాన్ని తన మనసులో పాటించగలడో వాడు పరమాత్మని చక్కగా చూడగలడు. దివ్య నేత్రములు, మనోనేత్రములు తెరవబడతాయి. సత్యం ఇది. నీ ధర్మశాస్త్రమునందు, దేవా నీ ఆజ్ఞలయందు ఉన్నటువంటి మహిమ,
అందులో ఉన్న సారము, సత్యము, మహిమను నేను చూడాలి తండ్రి. నేను చూడాలి అంటే నా మనోనేత్రములు తెరవండి, నా కన్నులు తెరవండి అని అడిగిండు భక్తుడు. అలా అడగాలి నిశ్చయంగాను. ఓ సృష్టికర్త, కోట్ల 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 ప్రపంచాలలో ఉన్న సృష్టికర్త, ఈ బ్రహ్మాండానికి పునాదేసిన ఓ పరత్పరుడా, గోచరుడా, పూజ్యుడా, రాజ్యుడా, ఓ ఏకదేవుడా, సర్వమును ప్రకాశింపజేస్తున్నా ఓ ఏకేశ్వరుడు అయిన ఓ ప్రకాశవంతుడా, ఏకదేవుడా, ఎవరు నువ్వు? ఈ కోట్ల దేవతలు కాదు, నాకు సృష్టికర్త ఒక్కడు కావాలి. నువ్వెవరో చెప్తూ నాకు నేను నమ్ముతాని. నీ హృదయం అంతా మొత్తం డిలీట్ చేసేసి ఊడ్చినట్టు ఏది లేదు, ఏదేది దేవుడు కాదు నీ దృష్టికి, అంతే. ఆ దేవుడు ఎవరు ఇప్పుడు కావాలి నీకు అనే ఆశతో నువ్వు నిష్ఠతో ఒక మంచి మనస్సు కలిగి, న్యాయమైన మనస్సు కలిగి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు, నీకు సృష్టికర్త నీ ముందుకు వస్తాడు. నాకు వాళ్ళకి యేసు ప్రభు దొరుకుతాడు. అందుకే అన్న, దేవుణ్ణి నమ్మే వాళ్ళు చాలామంది, దేవుడే లేడనే వాళ్ళు కొంతమంది. ఆ దేవుణ్ణి నమ్మే చాలా మందిలో నిజమైన దేవుని తెలుసుకున్న వారు కొంతమంది. ఆ నిజమైన యేసుని తెలుసుకున్న కొంతమందిలో నిజముగా యేసుని ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది. వాళ్ళ మనోనేత్రములే తెరిచాడు దేవుడు. నా కన్నులు తెరువు తండ్రి అని అడగండి ప్లీజ్. నువ్వు ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఎవరైనా దేవునికి ఒకటే. ఆదాము అవ్వకు పుట్టిన పిల్లలు ఎందరూ. నువ్వు ఎలాంటి వాడివైనా సరే దేవునికి కావలసింది ఏమో తెలుసా? నువ్వెంత పాపం చేసినా నీ పాపాలు క్షమించడానికి రెడీ ఉన్నాడు. కానీ నువ్వు మంచి మనస్సుతో దేవుని వెతుకు. అప్పుడు నీ పాపాలకు తన దేవుడు చెల్లించిన పరమాత్ముడు ఈ లోకములో ఉద్భవించి అవతరించి మనుషుల పాప పరిహారార్థమై చెల్లించిన ఆ రక్తము నీ మీదికి, ఆ మహిమ రక్తం వచ్చి నీ పాపాలు తొలగించి నీ దోషం తొలగిస్తుంది. నీ కన్నులు తెరవబడతాయి. కానీ న్యాయంగా అడగాలి, నా కన్నులు తెరువుము. ఏంటంట? మేము ఈ లోకములో పరదేశులము, యాత్రికుడను. అది నువ్వు ప్రతి మానవుడు తెలుసుకోవలసింది ఏంటంటే, ఈ భూమి మీద నేను పరదేశిని, నా దేశము కాదు, నేను ఒక యాత్రకు వచ్చాను, ఇది వదిలిపెట్టి వెళ్ళిపోతా. వెళ్ళినప్పుడు ఆ సృష్టికర్త ఎవరు? నాకు ఎక్కడ దొరుకుద్ది ఆ నివాసము? నేను ఒక గురుకులమునకు వచ్చాను, ఈ దేహం అనే గురుకులమును ఒక పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను. ఆ పాఠాల విద్య పూర్తి అయిపోగానే, నేను ట్రైనింగ్ పూర్తి చేయగానే నేను మళ్ళీ నా నిజమైనటువంటి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఆ తండ్రి ఎవరు తెలుసుకోవా? మత్తయి సువార్త 16-17 ఒక్కసారి చదవండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు. చాలు. ఒకసారి శిశువులు అడిగారట, పైన ఏమన్నారట? అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని, లోకమంతా నన్ను ఎవరనుకుంటున్నారయ్యా అని అడిగారు శిష్యులని. 12 మంది శిష్యులను యేసయ్య. అంటే ఎవరెవరో ఏమేమో అనుకుంటున్నారు సార్, పలాని ప్రవక్త, పలాని వ్యక్తి, మహిమగల వ్యక్తి అనుకుంటున్నారు. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. మరి నన్ను గురించి శిష్యులైనా మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, అప్పుడు ఆ పేతురు అన్నాడట, అయ్యా నువ్వు సజీవుడవైన దేవకుమారుడవు, క్రీస్తు అని చెప్పాను. ఈయన క్రీస్తునని, సజీవుడనైన దేవుడనని, నేను మరణము లేనివాడనని, మరణించి తిరిగి లేవగలనని, నేనే క్రీస్తును అభిషక్తుడనని, నేనే రక్షకుడనని, నేనే లోకనాథుడనని, సృష్టికి మూలమని, నేనే సత్పురుషుడను, వెలుగు పురుషుడనని నమ్మావు కదా పేతురు. ఇది ఎలా వచ్చింది, ఎలా నమ్మావు తెలుసా? నీ సొంత తెలివి కాదు. ఏ మానవుడు కూడా దేవుణ్ణి తెలుసుకోజాలడు. ఇదొక్కటి నేను గంటపోతంగా చెప్పగలను. అయితే దేవుణ్ణి తెలుసుకున్న విషయంలో నీ మనసు న్యాయంగా ఉంటే చాలు, ఖచ్చితంగా దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు. ఇది నేను అనేది. ఏ దేవుడో ఎవరికి తెలీదు, మనం మర్చిపోయాం. మనం వచ్చేసి మొదటి నుండి చెడిపోయింది, పాపమైపోయింది లోకమంతా. అయితే నేను ఒకటే అంటున్నా, నువ్వు న్యాయంగా ఒక్క మాట అడుగు, నాకు సత్యదేవుడు కావాలి. నీ మనసు మంచిగా ఉంటే చాలు, నీకు సత్యదేవుడు దొరుకుతాడు, నిజదేవుడు దొరుకుతాడు. అయితే శిష్యుల కన్నులు దేవుడు తెరిచాడట, తండ్రి అయిన దేవుడు. ఓ పేతురు, నన్ను గుర్తుపెట్టావు కదా, అది నీ తెలివి కాదయ్యా, నా తండ్రే నీ కనులు తెరిచాడు.
అంటే ఈరోజు యేసుని భూమి మీద ఎవడన్నా సరిగ్గా గుర్తుపడాలంటే వారి కన్నులు దేవుడు తెరవాలి. అంటే యేసుని నమ్ముకున్న క్రైస్తవులు కళ్ళు తెరిచిన వాళ్ళు అనుకునేరు. కాదు తన హృదయములో ప్రతిష్ఠించుకున్న వారైతేనే కన్నులు తెరిచిన వారు, తెరవబడిన వారు. కన్నులు తెరవబడాలి అంటే దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలని కన్నులు తెరవబడాలంటే నువ్వు న్యాయంగా ఆలోచించాలి. కనుక పేతురు, నా తండ్రి ఏది నీకు బలిపరిచాడు, ఇది నువ్వు గుర్తుపట్ట, నీ వల్లేగా ఏది కాదు. అపోస్తుల కార్యము 4:33 చదవండి. ఆ తర్వాత యేసుని గుర్తుపట్టిన తర్వాత యేసుప్రభు ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు అప్పచెప్పిన బాధ్యత ప్రకటిస్తుంటే ఏం జరిగిందో చదవమ్మా. ఇదిగోండి, అప్పుడు బలముగా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుండగా, స్వార్థ చేస్తుండగా దేవుని కోసము త్యాగం పుట్టింది, సువార్త పుట్టింది. ఈ భూప్రపంచములో దైవ చిత్తము విస్తరిస్తున్న సమయములో 25:19 చదవండి. మళ్ళీ అదే సమస్య. చనిపోయి తిరిగి లేచిన యేసు అనే ఒకని గురించి ఏమైందట? వివాదం ఎట్లొస్తుందట సువార్త చేస్తుంటే ఇప్పటికీ? యేసు లేచిండు అనద్దు, అదే కొట్లాట పంచాయతీ. అలనాడు శిష్యులకు అదే సంభవించింది, ఇలనాడు మాకు అదే సంభవిస్తుంది, రేపు యేసు వచ్చే వరకు అదే సంభవిస్తుంది. ఈ ఇంత ప్రళయాల్లో కూడా న్యాయముగా ఆలోచించిన వాళ్ళే రక్షింపబడతారు. చాలామంది కనులు, క్రైస్తవుల కనులే సైతాను మూసేశాడు. మీరు క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములో ప్రతిష్ఠత జరగాలి. క్రీస్తు ప్రభువునిగా ప్రతిష్ఠించుకున్న వారు ఆత్మచేత నడిపింపబడతారు. ఆత్మచేత నడిపింపిన వారు వాక్య సారాంశము చెప్పుతారు. వాక్య సారాంశములకు వెళ్తున్న అద్భుతాలే ఈ భూప్రపంచం చూడాలి. నువ్వు మాయలో గారడి చేయడం ద్వారా క్రీస్తు పేరు అభివృద్ధి జాదు, అది ఆయనకి ఇష్టము లేదు. ప్రభువా ప్రభు అనే వాళ్ళు అనేకులు, అరెవరో నాకు తెలియదు అంటారట ఆయన. అప్పుడు ఏం చెప్తావు? మేము అద్భుతములు చేయలేదా? మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మేము నీ నామమున అనేక కార్యములు చేయలేదా? ప్రభువా మమ్మల్ని గుర్తుపట్టవా అంటే, నువ్వెవరో నాకు తెలియదు పో. నువ్వు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మేధావు అయినా కానీ దేవునికి అవసరం లేదు. నీ మనస్సు న్యాయంగా ఆలోచిస్తున్నదా? దేవుని లేఖనం పట్ల ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. అపోస్తుల కార్యములో శిష్యులు ఆది సంఘములో ఎవరైనా ఈ లోకములో ఒక చోట స్థిరపడి సుఖపడుతూ ఆనందిస్తూ ఉన్నారా? లేదా క్షణము గడియ సస్తు బతికారా యేసు కొరకు? ఒక్కసారి ఆలోచించండి. ధనమును సమకూర్చుకొని గొప్ప పేర్లు తెచ్చుకున్న ఆశీర్వాదమా? క్రీస్తు కొరకు అనేక శ్రమలు ఎదుర్కొంటూ ప్రయాణం చేయడం ఆశీర్వాదమా? ఆది సంఘములో ఏది ఆశీర్వాదం అండి? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ లెక్కల క్రైస్తువును నమ్ముకున్న వాళ్ళ కళ్ళు కూడా ఇంకా తెరవబడలేదు. ఇది నేను చెప్తుంది ఈరోజు. అయితే నువ్వు న్యాయంగా ఆలోచించు శిశువులాగా ఆయన మీకు కనపరుచుకుంటాడు. శిష్యులారా, మీరు అవిశ్వాసై నశించకండి. నా చేతులు చూడండి. ఆ చేతుల్లో గాయంలో ఏలు పెట్టిన తోమ మన భారతదేశానికి సువార్త తెచ్చాడు. ఎంత ధన్యులమండి భారతదేశం. సాక్షాత్తము ప్రభుల వారి ఒక శిష్యుడే ఆ పాదము మోపాడండి భారత గట్ట మీద. వేదాంగములలో మహర్షులు పరిశోధన చేసినప్పుడు కూడా పరమాత్ముడు భూమి మీద అవతరిస్తారని తెలుసుకొని వాళ్ళు అనేక సత్యాలు రాశారు. ఆయన అవతరిస్తాడన్నారు కానీ అవతరించింది చూడలేదు వాళ్ళు. ఈరోజు మనము ఆయన అవతరించి తిరిగి లేచిన గుర్తులు, ఆయన ఛాయలు, ఆయన సత్యము కళ్ళరెండ చూస్తున్నా. అయినను కొంతమందికి ఎందుకు అర్థం కాదంటే, ఒకటి అహం, రెండోది అజ్ఞానం, మూడోది స్వార్థం. ఈ స్వార్థమైన కలిగినటువంటి లోకాశలు కలిగిన ఈ వ్యక్తులు ఈ జీవితంలో డంబములకు ఆశపడ్డ వాళ్ళు క్రీస్తును తెలుసుకొని వాళ్ళు క్రీస్తుకు వేరుగా జీవిస్తూ క్రీస్తులోనే ఉన్నామనుకుంటారు. ఈ లోక సుఖాలకు ఈ అహమున్నవాడు తననుకున్నదే సత్యము కావాలి కనుక నేను ఇంకోటి ఒప్పుకోను సత్యమైనా సరే అనుకునేవాడు ఎన్నడూ సత్యం తెలుసుకోలేడు. అజ్ఞాన దశలున్న వాళ్ళు ఏ దేవుడు లేడు, నా హృదయంలో ఇప్పుడు అన్ని తుడిచేస్తా, నిజదేవుడు చూపెట్టు సార్ అని అడిగే వాళ్ళు కావాలి. అలా అడగరియరు సైతాన్. ఎట్టు తిరిగి ఒక్కటే మూలం, న్యాయమైన మనసు ఉండాలి. ఎంతటి గలిబిలి చేసే పరిస్థితిని ముందుకొచ్చినా
నువ్వు న్యాయంగా ఆలోచించడం నేర్చుకో. యేసుప్రభుల వారు న్యాయవంతుడైన దేవుడికి భూమి మీదకి వచ్చి న్యాయం అడిగాడు. ఏమయ్యా మీరు న్యాయంగా ఆలోచించరా? మీ పిల్లలు మీ వాళ్ళని బాగు చేస్తున్నా కదా, మీ పిల్లల్ని బాగు చేశాను కదా, మీ అందరినీ బాగు చేస్తున్నా కదా, నన్నెందుకు రాళ్ళగొట్టి చంపుతారు అని అడుగుతున్నాడండి. న్యాయవంతుడు వచ్చి న్యాయం అడిగే పరిస్థితి వచ్చింది భూలోకంలో. అందుకే తన పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కనులు తెరవాలి, వాళ్ళని కాపాడుకోవాలని ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఆయన అనాది సంకల్పం ఉన్న ఎవరెవరు ఉన్నారో, ఎవరు న్యాయంగా ఆలోచిస్తారో వాళ్ళందరినీ రక్షించి తన ఉన్న చోట ఉంచుకోబోయే రోజు రాబోతుంది. భూలోకానికి యేసు ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. 1000 సంవత్సరాల భూలోకములో సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోతున్నాడు. ఇది సర్వలోకం చూడబోతుంది. ఆ నీతిలోకం రాబోతుంది. ఆయనే న్యాయవంతుడు. ఇక ఎవరు ఉండరు న్యాయవంతులు ఇక్కడ. ఏ కోర్టులు, ఏ చట్టాలు ఉండవు అప్పుడు. ఏ అపాయం ఉండదు భూమి మీద అప్పుడు. దేవుని యొక్క జ్ఞానము వర్ధిల్లుతుంది, నీతి వర్ధిల్లుతుంది, నీతి పుష్పిస్తుంది. అపాయాలు ఉండవు. క్రూరముగాలు గడ్డి మేస్తాయి. విషసర్పాల దగ్గర చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఆ రోజు రాబోతుంది భూమికి. బైబిల్ చెప్తున్న సత్యం. దానికి ఎంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. ఆల్రెడీ ప్రపంచంలో జరుగుతున్న అల్లకొల్లాలు, సృష్టి పరిస్థితులు, ఈ కాలగమనాలు, ఈ వైపరీత్యాలు సాక్ష్యమిస్తున్నాయి. బైబిల్ చెప్పేది సత్యమని నెరవేరుతున్నాయి. స్నేహితులారా, ఎవరైనా ఈ రాత్రి పాట విన్న వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నాను. దయచేసి మీ మనసులో ఒకటి ఈ పాట సారాంశం అంతా ఒకటి ఏంటంటే, దయచేసి న్యాయముగా ఆలోచించండి దేవుని పట్ల. అన్యాయం వద్దు. అన్యాయం మాట్లాడి నువ్వు గెలిచి నువ్వు నాశనం చేసుకుంటావు తప్ప నువ్వు ఎవరిని దేవుణ్ణి ఇట్లా నాశనం చేయగలవా? సత్యాన్ని మూచి ఈ ప్రపంచంలో ఏ యుగంలో మూయబడ్డది, ఎక్కడ మూయబడ్డది, ఎవడు గెలిచిండు? అందరూ కాలగర్భంలో కలిసిపోయాను. మనం కూడా ఒకరోజు కాలగర్భంలో కలిసిపోతాం. దయచేసి న్యాయంగా ఆలోచించండి. పరమాత్మ ఎవరు నువ్వు అని అడగండి. తప్పక ఆ సర్వేశ్వరుడు మీకు ప్రత్యక్షం కావాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు ఈ పాఠం విన్న నా సోదరిమణులు బిడ్డలందరిలో నా ప్రభువా, ఎవరెవరు వింటున్నారో వారి మనస్సులో ఈ మాట మీరు నాటండి. దైవము కొరకు న్యాయంగా ఆలోచించాలి. నేను ఏదో మనసులో పెట్టుకొని అదే సత్యం అనుకోవద్దు. అసలు సత్యం ఏదో నాకు గోచరించడాలని అడిగే వాళ్ళు కావాలి తండ్రి. అట్టి వారికి నువ్వు ప్రత్యక్షమవుతావని నమ్మకం ఉంది నాకు. అయ్యా, నిన్ను నమ్ముకొని కూడా అజ్ఞానంలో బతుకుతున్న వారికి కూడా కనులు తెరవండి. ప్రభువా, ఇదిగో ఈ భూమి మీద మీరేమనుకున్నారో అవన్నీ నెరవేరాలి. నీ చిత్తం నెరవేర్చుకోమని ఈ రాత్రికాల సమయంలో, అయ్యా ఈ సమయంలో మరి ఈ పాఠాలను వింటున్నవారు చెబుతున్న మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగింపజేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నన్ను, నా ప్రజలను, నా దేశాన్ని, భూలోకాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ నీవే నీ చిత్తానుసారంగా రక్షించి కాపాడుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. దేవుడు